ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. అస్మద్ గురుభ్యో నమః. భవమంత్ర ఛానల్లో ఈ రోజున అందరికీ కూడా ఆకస్మికంగా ధనం రావడానికి, అలాగే స్థిరంగా ధన సంపాదన పెరిగి ఐశ్వర్యం కలగడానికి ఒక సాధన గురించి చెప్పుకుందాం. ఆ సమయంలో మన భవమంత్ర ఛానల్లోనే సాధనా సిద్ధి పొందిన వారి గురించి ఇంకొకరి గురించి చెప్పుదామనుకుంటున్నాను. వారు మణిపద్మ మంత్రాన్ని ఉపాసించి వారికి స్వప్నంలో గురువుగారి యొక్క దర్శనము జరిగి వారికి భవిష్యత్తు గురించి, చేయబోయే కొన్ని నియమాల గురించి, అలాగే మంత్రము యొక్క శక్తి గురించి తెలియజేయడం జరిగింది. ఎందుకు ఇది జరిగిందయ్యా అంటే, వారు ఒకప్పుడు అడిగారు, ఇటువంటి మంత్రాలు పనిచేస్తాయా, మంత్రాలు ఉన్నాయా అంటే, మీరు నమ్మకం పెట్టి చేస్తే గురువు యొక్క అనుగ్రహం చేత తప్పకుండా కలుగుతుంది అని చెప్పాను. వారు గురువు గారినే దేవుడిగా భావించి, ఈశ్వరునిగా భావించి సాధన చేయమని చెప్తే వారు ఆ విధంగా సాధన చేసి వారి గురువు యొక్క అనుగ్రహం చేత ఇటువంటి సాధనలో వారి యొక్క ఆత్మదర్శనం చేసుకోగలిగారు. అంటే కొంత శుద్ధిని వారు సంపాదించారు సాధనలో. ఇక వారి యొక్క గురువు యొక్క అనుగ్రహం చేత వారి సాధనలో ఇంకా ముందుకు వెళ్ళాలని మా గురుపాదుకులు నమస్కరిస్తూ, ఇప్పుడు శ్రీదేవి కనకధారా మంత్రం గురించి తెలుసుకుందాం. ఈ మంత్రానుష్ఠానం చేయాలనుకుంటే ఎవరైనా సరే ఉదయం కానీ సాయంత్రం పూట కానీ ఈ యొక్క మంత్రాన్ని అనుష్ఠానం చేయొచ్చు. మామూలుగా అయితే కల్పంలో చెప్పిన దాని ప్రకారం అయితే ఈ మంత్రాన్ని 1,00,000 జపం చేసి 10,000 హోమం చేయాలి. ఏ ద్రవ్యాలతో హోమం చేయాలయ్యా అంటే, ఎండిపోయినటువంటి మారేడుకాయలు, ఉసిరిపప్పు, నల్ల నువ్వులు, అలాగే తాంబూలములు కట్టి తాంబూలములతో హోమం చేయాలి. ఇలా హోమం చేసే శుభ ఫలితాలు కలుగుతాయి. అలా కాకుండా ఈ మంత్రాన్ని అనుష్ఠానం ప్రారంభించడంతో ధనం వచ్చేటువంటి మార్గాలు కొన్ని కలుగుతాయి అన్నమాట. అంటే ఈ మంత్రానుష్ఠానం ప్రారంభించి అనుష్ఠానం చేస్తూ ఉండగానే ఎటువంటి దీక్ష లేకుండా రోజు కనుక చేస్తూ ఉంటే కూడా ధనం వస్తుంది. ఈ మంత్రం యొక్క గురించి ఎక్కువ విశేషాలు చెప్పకుండా ఈ మంత్రాన్ని ప్రారంభించే ముందుగా గురువు గారికి, గణపతికి ఒక్కొక్క మాల జపం చేయడం కానీ పూజించడం కానీ చేసి, తరువాత ఓం శ్రీం దుం దుః క్లీం కనక భార్గవి కనకదుర్గే కనకధార శ్రీయై నమః అనేటువంటి మంత్రాన్ని తామ్రపూసల యొక్క మాలతోటి నిత్యం జపం చేస్తూ ఉంటే ఈ మంత్ర సాధన వలన ధనప్రాప్తి కలగడమే కాకుండా ఆర్థిక ఉన్నతి కూడా కలుగుతుంది. ఈ మంత్రాన్ని ఉదయం నియమాలు లేకుండాను నియమంగా చేస్తే సాయంత్రం చేయడం విశేషమైన ఫలితములు కలుగుతుంది. హోమంతో కూడా పని లేకుండా ఈ మంత్రము పనిచేస్తుంది. చేసుకోదగిన వారందరూ కూడా శ్రీదేవి కనకధారా మంత్రాన్ని జపం చేసుకుని శుభ ఫలితములను పొందగలరు. నా సాధకులలో చాలామంది సాధనలో ఉన్నతమైన స్థితికి ముందరికి వెళుతున్నారు. అట్లాగే ఈ సాధనలు చేసుకుని అందరూ ముందరికి వెళ్ళి శుభ ఫలితములు పొందాలని మా గురుపాదుకులకు నమస్కరిస్తూ శుభం.